హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖ్య పాన్ 63. నిఖిల్ అంజలి కోసం తలుపు తెరిచి పట్టుకున్నాడు మరియు ఆమె అందంగా ప్యాసింజర్ సీట్ లో కూర్చుంది. తర్వాత నిఖిల్ డ్రైవర్ సీట్ లో కూర్చోవడానికి కారు ముందు వైపు నుండి చుట్టూ తిరిగి నడిచాడు. కారులో ఎక్కిన తర్వాత నిఖిల్ తన చూపుని రోడ్డు మీదకి సారించాడు. సరిగ్గా అదే క్షణంలో వెనక అద్దంలో ఒక బ్లాక్ కలర్ కారు అతని కంటపడింది. ఆ కారు చాలా దూరంలో ఉంది, కానీ అది తన బావగారే నార్య గారని అతను గుర్తుపట్టాడు. అతని కంటే ముందే ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది అని నిఖిల్ మనసులోనే అనుకున్నాడు. అంజలితో నాకున్న బంధాన్ని ఆర్య కళ్ళారా చూడాలి. అప్పుడు అతనికి ఇక ఏ అవకాశం లేదని అర్థమవుతుంది. ఈ రాత్రి అంజలి నాకే సొంతమని నా చేతల ద్వారా ఆర్యకి చూపిస్తాను. ఆ వేగవంతమైన కారు రోడ్ల మీద దూసుకుపోతూ ఉండగా బ్లాక్ కారులోని వ్యక్తి తన కళ్ళల్లో ఒక రకమైన చీకటి భావంతో దూరంగా చూస్తూ ఉండిపోయాడు. అతని మనసులో ఏం నడుస్తుందో ఎవరు ఊహించలేరు. ఆమె తనని ఎంత ఖచ్చితంగా తిరస్కరించిందో గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆర్యకి లోపల కోపం ఉప్పొంగినట్టు అనిపించింది. అంటే తనని తీసుకెళ్ళడానికి వేరొకరికి అప్పటికే చెప్పిందన్నమాట అని అతను అనుకున్నాడు. అంజలి మాత్రం తన ఆలోచనలో మునిగిపోయి వాళ్ళ వెనక వస్తున్న మరో కారుని గమనించలేదు. ఒకవేళ కావేరి కూడా అక్కడికి వస్తుందా? ఆమె వస్తే మాత్రం నేను ఎక్కువసేపు ఉండనని అనుకుంటున్నాను. ఆర్యకి కావేరికి మధ్య ఒకప్పుడు ఏదో ఉండేది కాబట్టి బహుశా రాజేశ్వరి గారు ఆర్యకి భారీగా కావేరిని ఇష్టపడతారేమో. ఈ అనవసరమైన ఆలోచనలతో తను ఎందుకు ఇబ్బంది పడుతుందో ఆమెకు అర్థం కావట్లేదు. విందుకు వెళ్లే దారిలో నిఖిల్ తన కొత్త ఆఫీసు రూపకల్పన గురించి తన ఆలోచనలను ఆమెతో పంచుకున్నాడు. ఆమె అభిప్రాయాలు కూడా కొన్ని తీసుకున్నాడు. నిఖిల్ తన ఆఫీస్ కి నెలకి 50,000 రూపాయలు పైగా అద్దె చెల్లిస్తున్నాడని విన్నప్పుడు ఆమెకు మాటలు రాలేదు. ఈ డబ్బున్న వాళ్ళంటే నాకు అసహ్యం. మీ నాన్నగారికి డబ్బు కొంచెమైనా ఆదా చేయడానికి ప్రయత్నించవచ్చు కదా అని ఆమె ఇక ఎక్కువగానే అడిగింది. అతను వెంటనే గట్టిగా నవ్వేశాడు. నేను అంత ఖర్చు పెడుతున్నాను అంటే దాన్ని తిరిగి సంపాదించగలననే నమ్మకం నాకుంది. నా గురించి కంగారు పడకంజలి. 1 సంవత్సరంలో నేను కూడా మీ మీ ఒక్క నెల అద్దె సంపాదించగలను అని ఆమె జవాబిచ్చింది. అప్పుడు తాను గెలుచుకున్న 10 లక్షల రూపాయల గురించి ఆలోచించింది. ఆ డబ్బు తీసుకోవడానికి ఆమె మనసు ఇంకా ఎందుకో వెనకడుతుంది. నీకు ఎప్పుడైనా డబ్బు అవసరం అయితే నన్ను అడగొచ్చు అని నిఖిల్ ఎంతో నిజాయితీగా చెప్పాడు. నాకు డబ్బు అవసరం లేదు, నాకు సరిపడా నా దగ్గర ఉంది అని ఆమె చిరునవ్వుతో జవాబిచ్చింది. తన నెల జీతానికి తగ్గట్టుగానే తన జీవన శైలిని మార్చుకోవటం ఆమెకు అలవాటే. చివరికి వాళ్ళు ధర్మదయ విందు జరిగే మాధవ్ హోటల్ కి చేరుకున్నారు. ఆ హోటల్ అత్యంత విలాసవంతంగా ప్రత్యేకంగా కనిపించింది. అప్పుడు గాని అంజలికు నిఖిల్ నిజంగా ఎంత డబ్బున్నావాడో అర్థం కాలేదు. అతను కారు దిగ్గానే అతని తండ్రి గారి సహాయకుడు ఎదురుపడ్డాడు. మిమ్మల్ని అతిథుల్ని పలకరించమని మీ నాన్నగారు అడుగుతున్నారు నిఖిల్ బాబు అని ఆ సహాయకుడు చెప్పాడు. సరే, నేను వెళ్ళి వాళ్ళని పలకరించి వస్తాను. ఈ అమ్మగారిని హాల్లోకి తీసుకుని వెళ్ళగలరా అని నిఖిల్ అతన్ని అడిగాడు. తప్పకుండా, దయచేసి నాతో రండి అమ్మగారు అని అతను బదులిచ్చాడు. నేను కాసేపట్లో నీ దగ్గరకు వస్తాను అంజలి, నువ్వు ముందుగా పైకి వెళ్ళి ఏమైనా తిను అన్నాడు. సరే అని తలూపింది అంజలి. దాదాపు 10 నిమిషాల తర్వాత పొడవుగా నాజుగ్గాను ఒక వ్యక్తి ఎంతో ఆత్మవిశ్వాసంతో హుందాగా హోటల్లోకి నడిచి వచ్చాడు. నాన్నలని లాంఛనప్రాయ దుస్తులతో అతను ప్రత్యేకంగా గౌరవప్రదంగా కనిపిస్తున్నాడు. వచ్చేసారా అదే బాబు, దయచేసి లోపలికి రండి. ఆ హోటల్ నిర్వాహకుడు పరుగున వచ్చి అతన్ని పలకరించాడు. మీ పని మీరు చూసుకోండి, నా గురించి మీరు కంగారు పడనక్కర్లేదు. ఆర్య నిర్వాహకుడికి చేత్తో సైగ చేసి లిఫ్ట్ వైపుకి నడిచాడు. ఆ హాల్ దాదాపు 500 మంది పట్టేలా ఉంది. ఈ రోజు నేను నిజంగా ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాను అని అంజలి అనుకుంది. అన్ని రకాల పరిశ్రమలకు చెందిన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. శ్రీనివాస్ గారి కుటుంబం నిజంగా చాలా శక్తివంతమైనది. అంజలి చేతిలో ఒక గ్లాస్ రెడ్ వైన్ ఉంది. అక్కడున్న ఇతర అతిథులు స్థాయికి తను సరిపోనని ఆమె కొంచెం బిడియంగా అనిపించింది. ఆమె ఎలా చుట్టూ చూస్తూ ఉండగా వెనుకున్న ఒక వ్యక్తిని దాదాపు ఢీకొంది. అయ్యో అని అరుస్తూ వెనక్కి తూలి పైకి చూసింది. ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? ఆమె ఢీకొన్న వ్యక్తి మరెవరో కాదు, ఆర్య. క్షమాపణ చెప్పు. అతను ఆమె వైపుకు చల్లని చూపు విసిరాడు. క్షమించండి, ఆమె తొందరగా అంది. అతను ఆమెను దాటి వెళ్తున్నప్పుడు అతని నుండి ఒక చల్లని ప్రభావం వస్తున్నట్టు ఆమె కనిపించింది. ఆయన ఇతనికి ఏమైంది? నన్ను తెలియనట్టు నటిస్తున్నాడా? సరేలే, అవసరమైన గొడవలు నాకెందుకు. ఇప్పుడు నేను కూడా అతనితో చనువుగా ఉన్నట్టు నటించాల్సిన అవసరం లేదు అని పెదవి కోరుకుంటూ అనుకుంది. సరిగ్గా అప్పుడే ఆమె పక్కనే ఉన్న 2 అమ్మాయిలు గట్టిగా అరిచారు.
ఏయ్, అది ఆర్య బాబు, ఎంత అందంగా ఉన్నాడో అంది ఒక అమ్మాయి. అవును కదా, అయినా అతను ప్రతి అమ్మాయిల కల్లా రాజకుమారుడు కదా అని అంది మరో అమ్మాయి. అంజలి అయోమయంగా కళ్ళార్పింది. ఆర్య అంత ఆకర్షణీయంగా ఉంటాడా? అందరి కళ్ళ రాకుమారుడా? పాపం వాడికేం తెలుసు ఆర్య నిజానికి ఒక మంచు కొండ అని. అంజలికి ఆకలి వేయటం మొదలుపెట్టింది. కాబట్టి ఆమె వంటకాల వైపుకి నడిచింది. అక్కడ ఉన్న వంటకాలన్నీ చాలా బాగున్నాయి. అంజలి తన ప్లేట్లో తనకి ఇష్టమైన వంటకాలన్నీ నింపుకుంటూ విందు గురించి ఆలోచించడం కొనసాగించింది. రాజేశ్వరి గారు ఈ రాత్రి చాలా మంది అతిథులను పలకరించడంలో తీరిక లేకుండా ఉన్నారు. నేను వెళ్లే ముందు ఆమెను తప్పకుండా కలవాలి. అలాగే రాజేశ్వరి గారిని కలిసేంత వరకు ఇక్కడ దొరికే వంటకాలన్నీ మెల్లగా ఆస్వాదించవచ్చు. బన్నీని నాన్న చూసుకుంటారు కాబట్టి నాకు కావలసినంత సమయం ఇక్కడే హ్యాపీగా గడపొచ్చు అని అంజలి మనసులో అనుకుంది. ఇక హోటల్ బయట మరో స్పోర్ట్స్ కార్ కూడా అయ్యింది. అది కావేరి వచ్చిన కారు. ఆ కార్యక్రమం కోసం ఆమె ప్రత్యేకంగా చాలా అందంగా తయారయ్యింది. పిలవని పేరంటానికి అన్నమాట. మరియు ఏం చేయాలో కూడా ఒక మంచి ప్రణాళికతో వచ్చింది. ఆమె దీవిగా నడుచుకుంటూ ప్రధాన లాబీలోకి వెళ్ళింది. ఎంట్రన్స్ దగ్గర అతిథుల ఆహ్వాన పత్రికలను తనిఖీ చేయడానికి సిబ్బంది కోసం ఒక తనిఖీ కేంద్రం ఉంది. కానీ కావేరి అక్కడ ఆగకుండా నేరుగా లోపలికి నడిచింది. ఒక మహిళ భద్రతా సిబ్బంది చిరునవ్వుతో తొందరగా ముందుకు వచ్చింది. క్షమించండి అమ్మగారు, దయచేసి మీ ఆహ్వాన పత్రిక చూపించండి. వెంటనే కావేరి కనుబొమ్మలు ఎగరేసి గర్వమైన గొంతుతో అంది. నాకు ఆహ్వాన పత్రిక అవసరమా? నా ప్రియుడు దాని గురించి నాకేమీ చెప్పలేదే. మీ ప్రియుడు ఎవరు అని భద్రతా సిబ్బంది అడిగింది. నా ప్రియుడు ఆర్య, శ్రీనివాస్ గారి కుటుంబానికి చెందినవాడు అని ఆమె గట్టిగా ఖచ్చితమైన గొంతుతో జవాబిచ్చింది. అకస్మాత్తుగా సిబ్బంది పక్కనే నిలబడి ఉన్న హోటల్ నిర్వాహకుడు అటువైపుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నమస్కారం అమ్మగారు, నేను ఈ హోటల్ నిర్వాహకుడిని. మీరు ఆర్య గారి ప్రియురాలా? అవును, నా పేరు కావేరి. ఈ రాత్రి రాజేశ్వరి గారి విందు జరుగుతుంది కదా, క్షమించండి, నాకు ఆహ్వాన పత్రిక అవసరమని అమాయకమైన గొంతుతో పలికింది. సరిగ్గా అదే సమయంలో అప్పటికే కావేరితో ఒక ఒప్పందానికి వచ్చిన సందీప్ కంగారు పడినట్టు ముఖం పెట్టి కొందరు పెద్దలతో ముచ్చట్లు పెడుతున్న ఆర్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కావేరి గారు వచ్చారు ఆర్య గారు, ఆమెను ప్రధాన లాబీలో ఆపుతున్నారు. ఆర్య తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ను పట్టుకుని కనుబొమ్మలు ముడివేశాడు. ఆమె ఇక్కడ ఏం చేస్తుంది? నువ్వు రమ్మని చెప్పావా? అవును, నేను ఆమెకు కొన్ని వస్తువులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ వేడుక గురించి చెప్పాను ఆర్య గారు. నేనేమైనా తప్పుగా చెప్పానా అని సందీప్ జవాబిచ్చాడు. రాజేశ్వరి గారు కావేరిని ఆహ్వానించలేదని ఆర్య చెప్పలేకపోయాడు. అయితే సందీప్ అప్పటికే వేడుక గురించి చెప్పేశాడు కాబట్టి కావేరిని లోపలికి తీసుకురావడం తప్ప ఆర్యకు వేరే దారి లేదు. నువ్వు కిందకి వెళ్ళి ఆమెను పైకి తీసుకురా అని ఆర్య చెప్పాడు. సందీప్ వెంటనే కంగారు పడినట్టు ముఖం పెట్టాడు. క్షమించండి ఆర్య గారు. ఆర్య ఏమీ మాట్లాడకుండా అతన్ని ఓరకంట చూశాడు. ఈసారి సందీప్ ఎక్కువ అనవసరమైన విషయాల్లో తలదూర్చాను అనుకున్నాడు. అందుకే ఆర్య కావేరి నువ్వు పైకి రమ్మని చెప్పక తప్పలేదు. సందీప్ పరిగెత్తుకుంటూ ప్రధాన లాబీలోకి వెళ్లి కావేరితో మాట్లాడుతున్న హోటల్ నిర్వాహకుడి దగ్గరకు వెళ్ళాడు. క్షమించండి కావేరి గారు, ఆర్య గారి ముఖ్య అతిథుల్లో ఒకరు. ఇది మా సంస్థ వైపు నుండి జరిగిన పొరపాటు. మేము ఆమెకు ఆహ్వాన పత్రికను పంపడం మర్చిపోయాము. సందీప్ ఆర్య సహాయకుడని హోటల్ వారికి తెలుసు కాబట్టి అతను వెంటనే క్షమాపణ కోరుతున్నట్లు ముఖం పెట్టి కావేరి వైపుకు తిరిగాడు. పొరపాటు క్షమించండి కావేరి గారు, దయచేసి లోపలికి రండి. కావేరి గర్వంతో కూడిన ముఖ కవలికతో ఆ మహిళా భద్రతా సిబ్బంది వైపుకు చిన్న చూపు చూసింది. మీరు ఇలాగిన పని చేసేది? నా మనసు అంతా పాడు చేశారు. ఆ తర్వాత సందీప్ ఆమెను లిఫ్ట్ లోకి తీసుకువెళ్ళడానికి అనుమతించింది. అక్కడ చేరుకున్నాక సందీప్ నుదుటిపై చెమటలు పట్టాయి. ప్రజలు తనకు ప్రత్యేక మర్యాదలు ఇస్తే కావేరికి చాలా ఇష్టం. అందుకే ఆమె సందీప్ వైపుకు సంతృప్తిగా చూసింది. చాలా బాగా చేశావు. ఆర్య ఏమీ అనలేదు కదా? ఆర్య గారు కొంచెం ఆశ్చర్యపోయారు కానీ ఏమీ అనలేదు అని సందీప్ జవాబిచ్చాడు. కావేరి విక్కిరింతగా నవ్వింది. నేను ఊహించినట్టే జరిగింది. నన్ను ఆహ్వానించొద్దని అనుకుంది. ఆర్య కాదు, ఆ ముసలావిడ రాజేశ్వరి గారు అని మనసులోనే అనుకుంది. ఈ సంఘటన తర్వాత రాజేశ్వరి గారి ప్రవర్తన వల్ల మనసు నొచ్చుకున్న కావేరికి ఆమె మీద ద్వేషం పెరిగిపోయింది. ఈ రోజు రాత్రి అంజలి కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఆర్యతో నేను ఎంత చనువుగా ఉంటానో ఆమెకు చూపించడానికి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అంతేకాదు ఈ రాత్రి నుండి నేను ఆర్య ప్రియురాలనని అందరికీ తెలియాలి. అది ఆ ముసలావిడకు ఖచ్చితంగా కోపం తెప్పిస్తుంది. సందీప్ కావేరిని ఆర్య దగ్గరకు తీసుకువచ్చాడు. అక్కడున్న అతిథులలో చాలా మంది అత్యంత ధనవంతులు, ఉన్నత హోదాలో ఉన్నవారే.
ఆయన ఆర్య ఆ గుంపులో ప్రత్యేకంగా నిలబడ్డాడు. అతని చుట్టూ ఉన్న వాళ్ళు కేవలం అతని ఉనికిని పెంచడానికి ఉపయోగపడే వస్తువులు మరియు నేపథ్యాల్లా కనిపించారు. ఇతరులు అతని వెలుగుని దొంగలించలేనంత బలంగా అతని ప్రభావం ఉంది. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెలుతురు కూడా ప్రయాణిస్తున్నట్టుగా ఉంది. కావేరి అతన్ని ఆశగా చూస్తూ అతని ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. ఆమె అతన్ని ఆరాధించింది. అతను పూర్తిగా తన సొంతం కావాలి అని కోరుకుంది. క్షమించార్య, నేను ఇంటి దగ్గర ఉండాల్సింది కదా అని ఆమె అమాయకంగా కంగారు పడినట్టు ముఖం పెట్టి కావాలని ఆర్యని చూసింది. అతని పెదాలపై చిరునవ్వు తెచ్చుకున్నాడు. మానవ వనరుల విభాగం నీ ఆహ్వాన పత్రికను పంపడం మర్చిపోయింది. సో పర్వాలేదులే, ఈ ధర్మదయ విందును మా అమ్మమ్మ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ రాత్రి నువ్వు హాయిగా ఆనందించు అని అన్నాడు ఆర్య. మరి చూద్దాం ఏం జరుగుతుందో.